మనం పూర్తి స్థాయిలో ఆ పూందిచేరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పూందిచేరికి సంబంధించి ఎలా ఉంటుంది, ఆ పూందిచేరికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ఎన్నికల అప్డేట్ అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ పూందిచేరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూడొచ్చు. ఈ పూందిచేరిలో దాదాపుగా 30 స్థానాలు ఉన్నాయి అండి. 30 స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 30 స్థానాలు ఉన్నాయి. దీంట్లో రౌండ్ ఫిగర్ వచ్చేసి, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి కేవలం 16 స్థానాలు గెలిస్తే సరిపోతుంది. మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి సరిపోతుంది. సో ఈ 16 స్థానాలను గెలిస్తే పూర్తిగా కూడా అధికారం దిశగా అడుగులు వేసే పరిస్థితి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఆ పూందిచేరిలో 30 స్థానాలలో ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి, దాంతో కూటమి ఏంటి, దాంతోపాటు మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాబోతుంది అనేది ఒక స్పష్టంగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూందిచేరికి సంబంధించి పూర్తి స్థాయిలో 30 పార్టీలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తే ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానం ప్రధానంగా కూడా ఇక్కడ ఏంది అంటే కొన్ని స్థానాలు పూర్తిగా కూడా ఇటు ఎన్డీఏకు సంబంధించిన స్థానం అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి సంబంధించి రంగస్వామి నేతృత్వంలోని దాదాపుగా 16 స్థానాలలో వీళ్ళైతే పోటీ చేస్తున్నారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించి దాదాపుగా 10 స్థానాలలో పోటీ చేస్తున్నారు. దాంతోపాటు ఏఐఏడిఎంకే అంటే అన్నా డిఎంకేకు సంబంధించి 2 స్థానాల్లో, దాంతోపాటు ప్రధాన కూటములుగా చెప్పబడే మొత్తం అంటే పూర్తి స్థాయిలో కూడా పూందిచేరికి సంబంధించి పూర్తిగా కూడా ఏ పార్టీ ఎంత రాబోతుంది దాంతోపాటుగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా పూందిచేరికి సంబంధించి ఇప్పుడు రంగస్వామి కానీ పూందిచేరి విషయంలో పూర్తిగా కూడా అంటే పార్టీలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పూందిచేరిలో ఏం జరుగుతుంది అంటే పూందిచేరికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ గెలుపు అవకాశాలు గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా రంగస్వామి నేతృత్వంలోనే పూందిచేరి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం దాదాపుగా ఖాయమైపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ మనం చూసిన ప్రకారం అంటే దాదాపుగా ఏంది అంటే ఇప్పుడు వెలువడుతున్న తాజా ట్రెండ్స్ని కనుక చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలోనైతే కొనసాగుతుంది. ఇప్పటికే ఏఐఎన్ఆర్సీకి సంబంధించి దాదాపుగా 9 స్థానాలలో విజయం సాధించగా మరొక 5 స్థానాలలో ఆధిక్యం ఉంది. ఇక బీజేపీ 2 స్థానాలలో విజయం సాధించింది, మరో 6 స్థానాలలో ముందంజలో కొనసాగుతుంది. కాంగ్రెస్ డిఎంకే కూటమి 2-3 స్థానాలకే పరిమితమైంది. ఇక ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తటన్స్ వాంచడు నుంచి నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో 4,441 ఓట్లతో పూర్తి స్థాయిలో కూడా మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంటే ఇక్కడ ఫలితాల ప్రకారం పూందిచేరిలో మళ్ళీ ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా అంటే పూందిచేరికి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా మనం చూసుకుంటే ఎన్డీఏకు సంబంధించి 23 స్థానాలు, ఎస్పీఏకు సంబంధించి 3 స్థానాలు, స్వతంత్రులకు సంబంధించి